ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును ప్రియ రక్షకుడైన దేవుని నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియజేస్తూ ఉన్నాను. దేవుని కృప మీ మీద నిలిచి ఉండునుగాక. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ నూతనమైనటువంటి దినములో ప్రభువుకి స్తోత్రాలు చెల్లించవలసిన వారమై ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం నాతో పాటు కలిసి కొనసాగిస్తున్న నా ఆత్మీయమైన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు పేరట ప్రత్యేకమైన శుభములను తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు ఈ దినమంతా మీకును మీ కుటుంబాలకు క్షేమాభివృద్ధిని కలుగచేయునుగాక. నేటి దినవాక్యము హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు కృపా కనికరము కలిగిన దేవుడు. మన జీవితంలో కష్టాలను మరియు సమస్యలను ఎదుర్కొన్నప్పుడు మనం ప్రభు వైపు మాత్రమే చూడాలి. ఆ పరిస్థితులన్నిటిలో నుండి విడిపించడానికి ఆయన ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడని ఈ లేఖనముల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని దగ్గర నుంచి సమాధానం మనం పొందుకోవాలి అనంటే మనల్ని మనం తగ్గించుకొని దీన హృదయముతో దేవుని యొద్దకు ఎప్పుడైతే మనం వస్తామో ఆయన మిమ్మల్ని ఆయన సన్నిధిలోనికి ఆహ్వానిస్తాడు. అంత మాత్రమే కాదు, మనలను క్షమించి నూతనమైనటువంటి బలముతో కృపతో మనలను నింపి మనకు సమాధానము అనుగ్రహించాడు. చాలాసార్లు మనం అనుకుంటాం, ప్రభా నా కన్నీరు నీకు కనబడడం లేదా, నా ప్రార్థన నువ్వు వినడం లేదా ప్రభా అని అనుకుంటాం. మనం కార్చే ప్రతి కన్నీరు ఆయన చూస్తున్నాడు. మన హృదయంలో ఉన్నటువంటి ప్రతి వేదన, ప్రతి ప్రార్థన, ప్రతి నిట్టూర్పు ఆయన వింటూ ఉన్నాడు. జవాబునివ్వటానికి ఆయన ఎప్పుడు కృపచూపు దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖనాలను గనక మనం పరిశోధించినట్లయితే దేవుని కృపను అత్యధికముగా పొందుకున్న యోనా జీవితాన్ని గనక మనం చూస్తున్నట్లయితే దేవుని సన్నిధానంలో పశ్చాత్తాపడి ఎవరు వచ్చి నాకు సహాయము చేస్తారు అని కన్నీరు కారుస్తూ చేప కడుపులో నుండి మొర్రపెడుతున్నప్పుడు ప్రభు యోనా ప్రార్థన ఆలకించి తన జీవితంలో కనికరాన్ని చూపించాడు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కరుణ మన మంచితనం మీదనో లేకపోతే మన భక్తి మీదనో మన విశ్వాసం మీదనో ఆధారపడి ఉండదు. కానీ దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు కాబట్టే ఆయన కృపను మనకు ఉచితంగా కనపరుస్తూ ఉన్నాడు. అందుకనే బైబిల్ గ్రంథంలో తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 4-5 వచనాలు గనక మనం చదువుకున్నట్లయితే మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుడి ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమై ఉన్నప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక ఆయన కనికరము చొప్పుననే పునర్సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగచేయటం ద్వారా మనలను రక్షించును. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు నూతనమైనటువంటి ఆశీర్వాదాన్ని, నూతనమైన బలమును మనకు అనుగ్రహించబోతున్నాడు. మనము విరిగి నలిగి ఉన్నప్పుడు ఆయన కనికరము మన పైకి దిగి వస్తూ ఉంది. ఆయన దయ మన ఓటమిని విజయముగా మారుస్తుంది. ఆయన ప్రేమ వాత్సల్యత ప్రతి ఉదయము మనలను పునర్జీవింపచేయుచున్నది. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీ పరిస్థితి ఏదైనా, అది అనారోగ్యమైన, ఒంటరితనమైన, మీరు ధైర్యముగా ఆయన కృపా సింహాసనమునకు రండి. ప్రభు చేతులు మీ కొరకు చాపబడి ఉన్నవి. ఆయన మిమ్మును కరుణిస్తాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును అని చెప్పబడినట్లే తండ్రి బాధలో ఉన్న తన బిడ్డను కౌగలించినట్లుగా ఆయన మనలను తన యొద్దకు చేర్చుకొని మనలను హత్తుకుంటాడు. ఆయన కనికరము మన జీవితాన్ని పునర్నిర్మిస్తుంది మరియు మన హృదయంలో ఉన్నటువంటి వేదన తొలగించబడి మన హృదయము ఆనందంతో నింపబడుతుంటుంది.
నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనల్ని మనం తగ్గించుకొని దీన మనసుతో ఆయన యొద్దకు వచ్చినట్లయితే ఆయన పొంగి పొర్లేటువంటి ఆశీర్వాదముతో, మహిమోన్నతమైనటువంటి తన కృపతో, ఆయన చేసిన ప్రతి వాగ్దానం యొక్క నెరవేర్పుతో మిమ్మలను ఆదరించబోతున్నాడు, మిమ్మలను దీవించబోతున్నాడు. కాబట్టి దేవుని యొద్దకు వద్దాం, హృదయాన్ని సమర్పించుకుందాం, దేవుని దీవెనలో పొందుకుందాం. అట్టి కృప, ధన్యత, ఆశీర్వాదం వాక్యం వింటున్న దేవుని పిల్లలైన మీ అందరికీ అనుగ్రహించబడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేటి వాగ్దానము ద్వారా మాతో మాట్లాడినందుకే మీకు వందనాలు యేసయ్యా. నిరాశ మరియు నిస్పృహలతో ఉన్నటువంటి మమ్ములను చూచి మా జీవితాలను తాకి మా మీద నీ కనికరమును చూపించుచు, నీ దయతో కనికరమును చూపించి మమ్మలను ముందుకు నడిపిస్తున్నందుకే మీకు వందనాలు. మీ ఆశీర్వాదాలన్నింటినీ కూడా మేము స్వతంత్రించుకున్నట్లుగా, మీ సన్నిధిలో మేము పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడినట్లుగా మీరు మాకు కృపను చూపించండి. పరిశుద్ధాత్మదేవ, మీ శక్తి చేత మమ్మలను దర్శించి మా హృదయాన్ని నూతనంగా పునరుద్ధరించమని ప్రార్థన చేస్తున్నాం. ఎల్లప్పుడూ మీ యందు భయభక్తులు కలిగి మీలో అట్టుకట్టబడే జీవితాలను మీరు మాకు అనుగ్రహించమని, ఉదయకాల సమయంలో విన్న వాక్యము ప్రతి ఒక్కరి జీవితాలలో అద్భుతాన్ని కనపరచమని నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రేమతో మీ సహోదరి శిల్ప జోసఫ్.